హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తయారు చేశారు? నేనైతే ఈరోజు పొట్టలో చల్లగా, హాయిగా ఉండేదానికి కమ్మగా రాగి జావ తయారు చేశానండి. ముందుగా వాటరు బాయిల్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళల్లో రాగి పిండి కలిపి వేసి చక్కగా ఉడికించుకుంటే ఇలా వస్తుందండి. చల్లారిన తరువాత కమ్మని గడ్డ పెరుగు చిలికి ఇందులో వేసి ఉప్పు వేసి కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే కాస్త చిక్కగా చేస్తాను, పలుచగా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. గోంగూర పచ్చడిని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చి వైట్ రైసు కుక్కర్లో సింపుల్గా ఈరోజు మష్రూమ్స్ పొటాటో రెండు కలిపి కర్రీ తయారు చేశానండి. తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. ఈ కూర తయారీ విధానం మన ఛానల్లోనే ఉంది, చూడండి. మసాలా మజ్జిగ మీరేం వంట తయారు చేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ మధ్య కూరగాయలకని వెళ్ళామండి. అప్పుడు పండ్లు కూడా తీసుకువచ్చాము. జామ పండ్లు అంటే చాలా ఇష్టం అండి. అందరం ఇష్టంగా తింటాము. 1 కిలో పండ్లు తీసుకువచ్చాము. చూడండి, మామూలుగా చాలామంది పండు అలాగనే క్లీన్ చేసుకొని తింటూ ఉంటారు. అలా తినే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని వీడియో తీశానండి. పైన చూడడానికి ఎంత బాగుందో, లోపలంతా కలర్ చేంజ్ అయిపోయిందండి, పాడైపోయినాయి. ఒక్కసారి చూసి తినండి. థ్యాంక్ యూ.